ఇట్స్ ఎ ప్రీ-ప్లాన్డ్ కోల్డ్ మర్డర్ అకార్డింగ్ టు మై సోర్సెస్. ఎందుకంటే యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులతోటి పంచుకోవటం, పోలీసులకి ఇవ్వటం, ఇదిగో ఈ దశలో మీరు విచారణ కొనసాగించడానికి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చెప్పటం నా బాధ్యత. కాబట్టి యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్గా ఈ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరో కూడా అతి త్వరలో షేర్ చేసుకుంటా. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవిడెన్స్. ఒక్కసారి ఎవరెవరు పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ పెద్ద తలకాయల ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి ఒక్కసారి అథారిటీగా వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రివీల్ వెరీ సూన్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ మీట్ పెడతాను. పూర్తిగా ఆధారాలతో సహా ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద తలకాయ ఎవరైతే ఉన్నారో వాటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. నెంబర్ 1. నెంబర్ 2, ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి అండి, సిఐ. ఈ సాయి కృష్ణ నేపథ్యం అంతా వద్దు, షార్ట్ కట్లో నేను చెప్పేస్తా. సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, ఆయన పేరు కూడా చెప్తా, నేను పేర్లు వాడను, బట్ ఐ విల్ గివ్ ఆ ఇన్ఫర్మేషన్. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ సాయి కృష్ణను పట్టుకోవటానికి అత్యంత ప్రధానంగా సహకరించినటువంటి వ్యక్తి. ఈ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ, అండ్ బ్లూ కోర్టుకు సంబంధించి ఒక కానిస్టేబుల్. వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో జీడీ ఎంట్రీ మార్కాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు అనేది ఒక సమాచారం. జీడీ ఎంట్రీ పెట్టి అతన్ని విజయవాడ తీసుకొచ్చారా లేదా, ఇది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్. జీడీ ఎంట్రీ పెట్టారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. జీడీ ఎంట్రీ పెట్టారు అనేది ప్రాథమికమైన సమాచారం. బహుశా పెట్టారా లేదో నేను కన్ఫర్మ్ చేయలేను. కాబట్టి ఏదేమైనప్పటికీ మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం చనిపోయినటువంటి వ్యక్తిని, ముద్దాయిని తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. నేను అడుగుతున్న ఈ ప్రెస్ మీట్ ద్వారా బహుశా పోలీసులు కానీ ఎవరైనా చూస్తే, నేను చెప్పే సమాచారంలో సీసీ ఫుటేజ్ని, ఈ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించాలి, సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ని ప్రిజర్వ్ చేయాలి. సీసీ ఫుటేజ్ అని చాలా ప్రాథమికమైన సమాచారం. ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే రేపు నిందితులను పట్టించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం. 9వ తేదీన టాస్క్ ఫోర్స్కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్లో ఒకరోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్, రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. దేనికోసం చేశారో, ఏమి చెప్పమని చేశారో, మోటివ్ అయితే నా పరిధిలో లేదు అంశం. బట్ ఆ మోటివ్ ఏంటనేది నేను అతి త్వరలో మీకు చెప్తా. కన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. హోటల్ పేరు చెప్పగలను, కానీ హోటల్ పేరు చెప్పడానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది నేను ఇస్తున్న ప్రాథమికమైన సమాచారం. హోటల్ రమేష్ హాస్పిటల్స్ పక్కనే ఉంటుంది, వినాయక థియేటర్ దగ్గర ఉంటుంది. సో బందర్ రోడ్లో ఉంటుంది. కాబట్టి పోలీసులు వ్యక్తిగతంగా అడిగితే నేను సమాచారం చెప్తా. సో ఈ హోటల్లో రూమ్ నెంబర్ 302లో